గుడ్ మార్నింగ్ పిల్లలు. మూడో రోజు జిఎల్ఎం బీబీఎస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ 2 డేస్ కూడా నేను నా సృష్టికర్త అనే అంశం మీద మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. పాటల ద్వారా, కథల ద్వారా, మిషనరీ స్టోరీ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు కదా. వెరీ గుడ్ పిల్లలు. మరి మనం మూడో రోజుకి వచ్చేసాం సక్సెస్ఫుల్గా. మరి ఈ రోజు కూడా మనం ఒక లెసన్ నేర్చుకోబోతున్నాం. గత 3 రోజుల నుంచి ఒక టాపిక్ మీద మన లెసన్ వెళ్తుంది. ఏంటో చెప్పండి, గుర్తుందా మీ అందరికీ? వెరీ గుడ్. క్రైస్తవుల ఎదుగుదల, క్రిస్టియన్ గ్రోత్. పిల్లలు ఫస్ట్ 2 రోజులు కూడా పేతురు అనే ఒక క్యారెక్టర్ని తీసుకొని పేతురు జీవితంలో తన విశ్వాసంలో తను ఎలా ఎదిగాడు, తన విశ్వాసాన్ని ఎలా పెంచుకుంటున్నాడు, దేవుడు తన విశ్వాసంలో అనుమతించిన పరీక్షలు ఎలాంటివి అనే విషయాలు గత 2 రోజులు మనం తెలుసుకున్నాం కదా. ఈ రోజు కూడా మరో 2 విషయాలు మనం తెలుసుకోవడానికి సిద్ధమవుతున్నాం పిల్లలు. ఈరోజు పేతురు జీవితంలో జరిగిన మరికొన్ని సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. మరి మీ అంత రెడీయేనా? నేను కూడా రెడీగా ఉన్నాను పిల్లలు. యేసు ప్రభు తను చనిపోక ముందు రాత్రి, తను సిలువకు అప్పగింపబడక ముందు రాత్రి శిష్యులందరినీ కూర్చోబెట్టి పస్కా విందుని ఏర్పాటు చేశాడనే విషయాన్ని నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. ఆ పస్కా పండుగలో దేవుడు వాళ్ళ పాదాలన్నీ కడిగిన తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరంతా జాగ్రత్తగా వినండి. మీలో ఒకడు నన్ను వచ్చే సైనికులకి నన్ను అప్పగించబోతున్నాడు. మీలో ఒకడు నన్ను మోసం చేస్తాడు, నన్ను శత్రువుల చేతికి అప్పగిస్తాడు అని చెప్పారు పిల్లలు. ఒక్కసారిగా 12 మంది శిష్యులందరూ కూడా షాక్ అయిపోయారు. మేము నిన్నెందుకు అప్పగిస్తాం? నువ్వు మాకు ఏ రోజు ఏ చెడు చేయలేదు కదా, మమ్మల్ని స్నేహితుల కన్నా గొప్పగా చూసావు, మేమెందుకు నిన్ను మోసం చేస్తాం ప్రభా అనుకుని అందరూ కూడా నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు అనుకుని అందరూ వెనక్కి తిరిగిపోతున్నారు. అయితే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, వీళ్ళందరూ నేను విడిచిపెట్టేయచ్చు, కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టాను ప్రభా. నా ప్రాణం పోయినా సరే నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని యేసు ప్రభుతో ఖరాఖండిగా చెప్పాడు. పిల్లలు, మన సృష్టికర్తకు మన మనసులో ఏముందో, మనం ముందు ముందు ఏం చేయబోతామో తెలియదంటారా? ఖచ్చితంగా ఆయన భవిష్యత్తు కూడా తెలిసిన దేవుడు కాబట్టి పేతురు తన్ని 3 సార్లు తెలియనని తృణీకరిస్తాడనే విషయాన్ని పేతురుతో చెప్పాడు. పేతురు, నేనెవరో నీకు తెలియనని 3 సార్లు అబద్ధం ఆడతావయ్యా నువ్వు కోడి కూయక ముందు అని చెప్పగానే పేతురుకి ఇంకా రోషం వచ్చింది. లేదు ప్రభా, ఏదేమైనప్పటికీ కూడా నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? లేదు పేతురు, నువ్వు 3 సార్లు కోడి కూయక ముందు నేనెవరో తెలియనని అబద్ధం ఆడతావు అని చెప్పగానే పేతురు నవ్వుకున్నాడేమో, మనసులో చిన్నగా ప్రసక్తి లేదనుకున్నాడేమో. కానీ శత్రువులు వచ్చారు, యేసేను పట్టుకున్నారు గెత్సెమనే తోటలో. ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళారు, ఆయన కొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన చిత్రహింసలు పెట్టారు, ఎన్నో రకాలైన ప్రశ్నలు అందరూ ఒకేసారి అడగడం ప్రారంభించారు. కానీ యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఆ విషయం యేసు ప్రభుని ఎప్పుడైతే వాళ్ళు సైనికులు తీసుకెళ్ళిపోయారో పేతురు కూడా ఆ సైనికులు వెంబడించాడు. యేసు ప్రభుని ఎక్కడ తీసుకెళ్లారో గమనిద్దాం అనుకొని వారు వెనకాల వెళ్ళాడు. వెళ్తే అక్కడ యేసు ప్రభుని అక్కడ చాలా హింస పెడుతున్నారు. అదంతా చూసి పేతురు తట్టుకోలేకపోతున్నాడు. అయ్యో, యేసు ప్రభుని ఏంటి ఇలా హింసిస్తున్నారు అనుకుంటున్నాడు. ఈలోపు అటువైపుగా వెళ్ళిపోతున్న ఒక ఆమె పేతురుని చూసి, అరే నువ్వు యేసు ప్రభు శిష్యులు ఒకడు కదా అని అడిగింది. అంటే ఏం మాట్లాడుతున్నావు? నేను యేసుప్రభు లేదు, నేను యేసుప్రభు శిష్యుని కాదు, నువ్వు ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నావు, నేను కాదనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొంత దూరం వెళ్ళి ఇంకో దగ్గర కూర్చుంటే ఇంకొంతమంది అడిగారు, నువ్వు కూడా యేసుప్రభు శిష్యులు ఒకడు అని నాకు అనిపిస్తుంది అంటే, మీరు ఎవరినో చూసి పొరపాటు పడుతున్నారు, అసలు నేను యేసుప్రభు శిష్యుడినే కాదు, నేను ఆ వ్యక్తినే కాదనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొక దగ్గర ఇంకో వ్యక్తి కూడా సేమ్ ప్రశ్న, నిన్ను ఎక్కడో చూసినట్టుంది, నువ్వు ఆ యేసుప్రభు శిష్యులు ఒకడు కదా, నిజం చెప్పు అంటే పేతురు భయపడిపోయి లేదు 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 నాకు అసలు ఏ సంబంధం లేదని తను తాను దూషించుకుంటూ తను తాను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పిల్లలు. ఎప్పుడైతే పేతురు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో సరిగ్గా అదే సమయానికి కోడి కుయ్యడం మొదలుపెట్టింది. అప్పుడు పేతురుకు గుర్తొచ్చింది గత రాత్రి యేసు ప్రభు తనతో చెప్పిన మాట. పేతురు, నేనెవరో ఎరుగన నువ్వు చెప్పేస్తావు. అంతకుముందు ఏమని చెప్పాడు? ప్రాణం పోయినా విడిచిపెట్టనన్న పేతురు యేసు ప్రభు ఎవరో తెలియనని అందరి ముందు ఒప్పేసుకున్నాడు, అబద్ధం చెప్పాడు. దేవుని దృష్టిలో పాపిగా మిగిలిపోయాడు. ఇప్పుడు పేతురు పరిస్థితి ఏంటి? తను యేసు ప్రభుని చూడలేకపోయాడు. వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటి రోజు పిల్లలు యేసు ప్రభును సిలువకు అప్పగించారు, సిలువలో చనిపోయాడు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన చనిపోయి సమాధిలో మాత్రమే ఉంచబడలేదు, కానీ సమాధిలో నుంచి ఆయన మరణాన్ని జయించుకొని 3వ దినాన్ని లేచాడు. పిల్లలు చప్పట్లు కొట్టకుండా ఉండగలుగుతున్నారు ఈ విషయం చూసి? ఆయన 3వ దినాన్ని లేచాడు. ఆయన మొట్టమొదటి కొంతమంది స్త్రీలకు పరిచయం అయిన తర్వాత స్త్రీలకు కనబడ్డాడు. స్త్రీలు వెళ్ళి పేతురు చెప్పాడు. పేతురు నమ్మలేకపోయాడు. అయినా సరే పరిగెత్తుకుంటూ వచ్చి వస్తే పేతురు కూడా నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే
యేసు ప్రభు సమాధిలో లేడు, సమాధి ఖాళీగా ఉంది. ఆ మనసులో పేతురుకి ఒకటే తినేస్తుంది. ఏంటో తెలుసా? 3 రోజుల క్రితం యేసు ప్రభు ఎవరో తెలియనని మనసులో అనుకున్నాను. ఇప్పుడు యేసు ప్రభు నేను ఎలా ఎదుర్కోవాలని. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ శిష్యులందరిని వెతుక్కొని యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమై రేపటి దినాన్ని మిమ్మల్ని నేను కలుస్తానని యేసు ప్రభు చెప్పాడు. మరుసటి రోజు పేతురుకి మనసు విరిగిపోయింది. తనలో ఆ భావం చంపేస్తుంది తను. ఎందుకంటే యేసు ప్రభు ఎవరో తెలియదని తను అబద్ధం ఆడేసిన ఆ బాధ, ఆ క్షోభ తను చంపేస్తుంది. రోజు రోజుగా తినేస్తుంది. ఏం చేయాలో తెలియక మళ్ళీ ఏ వృత్తి అయితే యేసు ప్రభుని కలవకముందు చేసేవాడో అదే వృత్తిని చేయడానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. చేపలు పట్టుకోవడం ప్రారంభించాడు. సముద్రంలో చేపలు పట్టుకుంటుంటే అదే రోజు వెనక నుంచి స్వరం వినబడుతుంది. మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా అని దూరంగా స్వరం వినిపిస్తుంది. ఏమీ లేవు, రాత్రంతా మేము వెతకంగానే మాకు ఏ చేపలు దొరకలేదు అనే స్వరం వినిపిస్తుంది. అప్పుడు అక్కడున్న ఆ స్వరం ఏం చెప్తుందో తెలుసా? మీరు మీ కుడి ప్రక్కకు వల వేయండి, ఖచ్చితంగా మీకు చేపలు దొరుకుతాయి అని గట్టిగా అరుస్తున్నారు. వెంటనే వారు ఆ వాయిస్ విని గుర్తుపట్టారు. ఆ దూరంగా ఉన్నది ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసు ప్రభు అనేది. అరే, మన యేసు ప్రభు చెప్తున్నాడు రా, కుడిపక్క వల వేయమంటున్నాడు అని చెప్పి వాళ్ళు వల్లని తీసుకెళ్లి కుడిపక్క వేస్తే, పిల్లలు ఇంతకుముందు పేతురు మొట్టమొదటిసారి యేసు ప్రభుని కలిసినప్పుడు ఎలాంటి అద్భుతమైన జరిగిందో సరిగ్గా అదే అద్భుతం మళ్ళీ జరిగింది. వాళ్ళు పట్టలేనని చేపలు మళ్ళీ వాళ్ళకి దొరికాయి. ఆ చేపలను వేసుకున్న తర్వాత ఇప్పుడు పేతురికి మనసులో శాంతి నెలకొంది. వెంటనే ఆ దోణిలోంచి ఆ నీటిలోకి దూకేశాడు. ఈదుకుంటూ పరిగెత్తుకుని యేసుప్రభు దగ్గరకు సాష్టాంగపడి ప్రభువా నన్ను క్షమించి అడిగాడు. యేసుప్రభు క్షమించమని అడిగితే క్షమించుకుని ఉంటాడా? ఆయన క్షమించాడు పిల్లలు. క్షమించగానే అక్కడి నుంచి పేతురు జీవితం మారిపోయింది. యేసుప్రభు వెళ్ళిపోతూ చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని అందరిని విడిచిపెట్టి, కాకపోతే మీరందరూ యెరూషలేములో ఉండి నా కోసం ఎదురు చూడండి. మీ వద్దకు పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు దిగి వస్తాడు, ఆయన వచ్చే వరకు మీరు వేచి చూడండి అని చెప్పాడు. ఆ మాట చెప్పి యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. పేతురు తనతో ఉన్న శిష్యులందరూ సుమారు 120 మంది మేడగదిలో యెరూషలేములో ఒక చోట కూర్చొని వాళ్ళందరూ ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేశారు. పిల్లలు, మనందరికీ తెలుసు పేతురికి అసలు ఓర్పు చాలా తక్కువని, సహనం చాలా తక్కువ. అసలు ఓపిక పట్టలేడు. ఏదైనా అడగాలంటే అడిగేస్తాడు, ఏదైనా చేయాలంటే వెంటనే చేసేస్తాడు, కానీ ముందు వెనక ఆలోచించే ప్రసక్తి లేదు. ఇప్పుడు మాత్రం తన జీవితం పూర్తిగా మారిపోయింది. తన విశ్వాసంలో మరొక స్థాయికి ఎదిగిపోయాడు. ఇంకా దేవుని విడిచిపెట్టే ప్రసక్తి లేదనుకున్నాడు. ఎందుకంటే తను చేసిన తప్పును కూడా ప్రభు క్షమించాడు. పిల్లలు, నిజమే, మనం ఎలాంటి తప్పైనా చేసి ఉండొచ్చు, కానీ మన దేవుడు మనల్ని క్షమించగలిగే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. వాళ్ళందరూ కలిసి మోకరించి ప్రార్థన చేసిన కొన్ని రోజుల తర్వాత పేతురు చిరాకు పడ్డాడా? నేను చెప్పాను కదా ఓర్పు తక్కువ అని. కానీ పేతురు జీవితం మారిపోయింది పిల్లలు. తను ఓపికతో ఎదురు చూశాడు. ఒకానొక రోజును వారందరి మీదకి బలంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందరూ అన్య భాషల్లో మాట్లాడారు. ప్రజలందరికీ అర్థం కాలేదు. అప్పుడు పేతురు, పిరికివాడైన పేతురు, యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు పారిపోయిన పేతురు వాళ్ళందరి ముందుకు వచ్చి ధైర్యంగా వాళ్ళందరికీ దేవుడి గురించిన సువార్త ప్రకటించాడు. యేసు మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే పరలోకానికి వెళ్ళడానికి మార్గం అని అందరికి ప్రకటించినప్పటికీ 3000 మంది ప్రజలు యేసు ప్రభువుని అంగీకరించారు. ఎంత గొప్ప విషయమో కదా పిల్లలు. ఒక పిరికివాడైన పేతురు, అసహనం కలిగిన పేతురు ప్రసంగం చేస్తే, దేవుని గురించి మాటలు చెప్తే 3000 మంది యేసు ప్రభు వైపు తిరిగారు. ఈరోజు మన విశ్వాస జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనం మాట్లాడే మాటల వల్ల, మనం చేసే పనుల ద్వారా ఎంతమంది నిజంగా యేసు ప్రభువుని అంగీకరించగలుగుతున్నారు? ఎంతమంది యేసు ప్రభు వైపు ఆకర్షించబడుతున్నారు? నీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా యేసు ప్రభు కోసం చెప్పావా? ఒకవేళ చెప్పకపోతే ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళగానే చేయవలసిన పని ఏంటో తెలుసా? నీకెవరైతే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడో వాడికి వెళ్ళి యేసుక్రీస్తుని పరిచయం చేయి. అరే, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనే మనల్ని తయారు చేశాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మనల్ని పరలోకం తీసుకెళ్తాడనే విషయాన్ని నువ్వు నీ ఫ్రెండ్స్కి తెలియజేయగలిగితే ఖచ్చితంగా వారు ఇంకా అనేక మందిని మార్చగలుగుతారు పిల్లలు. అంత మాత్రమే కాదు పిల్లలు, అది జరిగిన తర్వాత యేసు ప్రభు మాట చెప్తే చంపేస్తామన్న చట్టాలు బయలుదేరాయి. కానీ పేతురు ఏ రోజు భయపడలేదు, వాటన్నిటికీ తల ఉంచాడు. విచిత్రం ఏంటంటే యేసు ప్రభు కోసం చెప్తున్నప్పుడు చంపేస్తామన్నా కూడా భయపడకుండా సువార్త చెప్పారు. దానికి ఎన్నో రకాలైన శ్రమలు కూడా పేతురు అనుభవించాడు పిల్లలు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నాడు. కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, అయినా సరే పేతురు తగ్గలేదు. ఇంతకు ముందున్న పేతురు వేరు, ఇప్పుడున్న పేతురు వేరు. తన విశ్వాస జీవితంలో క్రమక్రమంగా పేతురు ఎదుగుతూ ఉన్నాడు. ఇక మీద తన డౌన్ఫాల్స్ ఎక్కడ కనబడట్లేదు. ఇప్పుడు అన్నీ ఏం కనబడుతున్నాయి? దినదినం దేవుళ్ళు ఎదగడం మాత్రమే కనిపిస్తుంది. ఈరోజు మనం చాలాసార్లు పడిపో ఉండొచ్చు, కనీసం యేసు ప్రభు సహాయం అడుగుదాం. ప్రభా, నేను పడిపోతున్నాను, నాకు సహాయం చేయంటే పేతురుని లేవనెత్తిన దేవుడు, పేతురు విశ్వాసాన్ని బలపరిచిన దేవుడు నీ విశ్వాసాన్ని కూడా బలపరచాలని ఇష్టపడుతున్నారు. మరి నువ్వు దానికి అంగీకరిస్తావా?
ఒకవేళ యేసు ప్రభు నువ్వు ఇంకా అంగీకరించకపోతే ఈరోజు నీకు మంచి అవకాశం. ప్రభువా, నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు, నేను పాపిని అని పేతురు ఒప్పుకున్నట్టు నువ్వు కూడా ఒప్పుకోగలిగితే ఆయన నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. మరి నీకోసం నన్ను ప్రార్థన చేయమంటావా? కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పేతురు జీవితంలో మీరు చేసిన కార్యాలు బట్టి మీకు స్తోత్రాలు. దుడుకు పేతురు, అసహనం కలిగిన పేతురు, తొందరపాటు కలిగిన పేతురుని నీవు అనేక మందికి దీవెనకరంగా మార్చేశావు. నిన్ను సైనికులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతుంటే నీకోసం ప్రాణాలైనా అర్పిస్తానన్న పేతురు నిన్ను విడిచిపెట్టి పారిపోయాడు. నువ్వు తెలియనని ముమ్మారు అబద్ధమాడాడు. అలాంటి వాడిని కూడా మీరు క్షమించారు. క్షమాపణ అతని జీవితాన్ని మార్చేసింది. తను నీ వైపు ఆకర్షితుడయ్యాడు. ప్రభువా, నీలో ఎదగలిగాడు. ఆ తర్వాత ఎంతోమందికి దీవెనకరంగా మార్చబడ్డాడు. ఈరోజు ఇక్కడ ఈ మాటలు వింటున్న ప్రతి చిన్న బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. వాళ్ళందరూ కూడా నన్ను ప్రభు వారి జీవితంలో, విశ్వాస జీవితంలో ఎదగడానికి సహాయం చేయండి. ఒకవేళ ఎవరైనా నేను అంగీకరించకపోతే, ఈరోజు ఎవరైతే తమ హృదయంలోకి నేను ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వాళ్ళ హృదయాల్లో మీరు ప్రవేశించి వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మార్చివేయండి ప్రభా. వారి ద్వారా వాళ్ళ గ్రామాలను, వారి పట్టణాలను ప్రభా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ, ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి ఈరోజు కంటత వాక్యం ఏంటో తెలుసుకోవాలని మీరు ఆశపడుతున్నారు కదా, మరి అది కూడా నేర్చేసుకుందాం పిల్లలు. మరి మీరు రెడీనా? ఈరోజు కంటత వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంకొకసారి నేను చదివి వినిపిస్తాను పిల్లలు, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఈ కంటత వాక్యాన్ని తప్పనిసరిగా నేర్చుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనములు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సరే పిల్లలు, 3 రోజుల VBSని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసేసుకున్నాం. మళ్ళీ తిరిగి మనం ఎప్పుడు కలుసుకోబోతున్నాం? ఫైనల్ డే VBS రోజు కలుసుకోబోతున్నాం. మరి మీరందరూ రేపు వచ్చేటప్పుడు రంగురంగుల బట్టలు మంచిగా తయారై రేపు వచ్చేస్తే మనం రేపు ఫైనల్ డే VBS మరిన్ని కథలతో, మరిన్ని మిషనరీ స్టోరీలతో, మరిన్ని కొత్త పాటలతో మీ ముందుకు వచ్చేస్తాం పిల్లలు. మరి మీరు మిస్ అవుతారా? మిస్ అవ్వద్దు. పిల్లలు, డే 3 సీనియర్ క్రాఫ్ట్ ఏంటో మళ్ళీ మీరు చూడాలనుకుంటున్నారు కదా. పిల్లలు, డే 3 కూడా చక్కగా మీకు 2 షీట్స్ ఇవ్వబడతాయి. దీంట్లో ఒక షీట్లో, పింక్ కలర్ షీట్లో ఫ్రంట్ బ్యాక్ ప్రింట్ చేసిన ఒక షీట్ మీకు ఇవ్వబడుతుంది. అలాగే ఎల్లో కలర్ షీట్లో ఒక సైడ్ మాత్రమే ప్రింట్ చేసిన ఒక షీట్ కనిపిస్తుంది. ఈ సర్కిల్ని, ఇందులో ఒక సర్కిల్ని, అలాగే దీంట్లో ఒక సర్కిల్ని కత్తిరించుకోవాలి. అలాగే మీకు కనిపిస్తుంది చూసారా, ఈ పక్కన స్ట్రిప్స్ని కూడా మీరు జాగ్రత్తగా కత్తిరితో కత్తిరించాలి. ఈ షీట్లో కూడా కనిపిస్తున్న స్ట్రిప్స్ని కూడా జాగ్రత్తగా కత్తిరించాలి. ఇవన్నీ కత్తిరించిన తర్వాత మీకు ఒక పిన్ ఇవ్వబడుతుంది. సరిగ్గా ఈ సెంటర్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో, డాట్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో అక్కడ మీరు పిన్ అటాచ్ చేసినట్లయితే మీకు ఇలాంటి క్రాఫ్ట్ రెడీ అవుతుంది. పిల్లలు చూస్తున్నారు కదా, ఇది మీకు స్ట్రిప్గా యూజ్ అవుతుంది. ఎల్లో కలర్ది బ్యాక్న అతికించాలి, ఇదేమో పింక్ కలర్ ఉన్నదాన్ని ఫ్రంట్ అతికించాలి. పిల్లలు మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఇలా రొటేట్ చేసుకుంటాం. దీని మీద నెంబర్స్ ఉన్నాయి. 1 అని ఉన్న దగ్గర మీరు పైకి ఈ యారో మార్క్ని మీరు ఎప్పుడైతే మ్యాచ్ చేస్తారో, మ్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మెసేజ్ మనకు కనిపిస్తుంది చూడండి. నేను నా సృష్టికర్త నా పాపములను క్షమించును. అలా ప్రతి దాన్ని మీరు మ్యాచ్ చేసినప్పుడు దాంట్లో ఒక విషయం మీకు కనిపిస్తుంది. అంతేకాదు పిల్లలు, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా దాని వెనక కూడా ఒక మంచి మెసేజ్ మీకు కనిపిస్తుంది. మీరు ఈ 4 రోజులు సృష్టికర్త గురించి తెలుసుకున్న ప్రతి విషయం కూడా ఈ సర్కిల్ వెనక మీరు చూడవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి, మీ అన్న వాళ్ళ, అక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని. థ్యాంక్ యూ.